మీ అందరికీ గుడ్ న్యూస్ రా. అరే గేంద్రా బై జర దమ్ముకొట్టు. థ్యాంక్ యూ. ఏం లేదురా, ఈ రోజు సాయంత్రం మీ అందరికి మా ఇంట్లో భోజనాలు. విశేషమేం లేదురా, ఈ రోజు మా తాత తద్దినం. అయితే రాత్రి మంది పాటి అంత లేదమ్మా, మా తాత ఆత్మశాంతి కోసం మా అమ్మ 6 ముష్టలు భోజనం పెట్టాలంది. బయట కష్టపడి ఎతకడం ఎందుకు, ఇక్కడ మీరు 6 ఉన్నారుగా, వచ్చేది సరే. అది చూడండి, కార్తిక్ గారు ఏందిరా ఇంత హుషారుగా వస్తున్నాడు. నీకు తద్దినం పెడదామని. ఇప్పుడు ఈ రోజు ఏంట్రా ఎంత హుషారుగా ఉన్నాడు? అవునరా, ఫుల్ మూడ్ లో వస్తున్నాడు. హే గైస్, సురేష్, విక్కీ, ధర్మ, ఇక్కడ ఏంట్రా ఈరోజు అంత హ్యాపీగా ఉన్నావు? హ్యాపీ, వెరీ హ్యాపీ. టుడే ఇస్ ద హ్యాపీయెస్ట్ డే ఆఫ్ మై లైఫ్. జీవితంలో ఎప్పుడు ఇంత ఆనందంగా లేను. గర్ల్స్, ఇవాళ మీకు మంచి ట్రీట్ ఇస్తాను. ఏం కావాలో చెప్పండి. నాకు చీటర్స్ కార్డ్ ఫుల్ బాటిల్ కావాలరా బాబు. నాకైతే పారడైజ్ బిర్యానీ కావాలి. నాకు నా టాటా సెల్ కావాలి బాసు. నాకు ఐశ్వర్య కావాలి. తొక్కలోది నాకు ఇవేం వద్దురా, నాకు కల్పనారే చాలు. అవన్నీ తర్వాత కానీ ముందు క్యాంటీన్కి వెళ్దాం పదండ్రా. లెట్స్ గో. నా కల్పన వచ్చిందట్రా. అరే జర్ నన్ను పరిచయం చేయరాదు. నేను జుట్టు అంటే నా కల్పనకి ఇష్టమే ఉండదు. ఏంటమ్మా ఎక్కడికి? క్యాంటీన్ కి. మరి మీరు? దిట్టో మీవు అక్కడికి. ఎంతకి ఉందా? ఇవాళ క్యాంటీన్ ఖర్చంతా స్పాన్సర్డ్ బై నేహా. ఏంటమ్మా స్పెషల్? ఈ రోజు నేహా లైఫ్ లో మరపురాని రోజు, హ్యాపీయెస్ట్ డే, రిమార్కబుల్ డే, అందుకే ట్రీట్ ఇస్తుంది. అలాగా, ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది. సేమ్ డైలాగ్. అక్కడ హ్యాపీయెస్ట్ డే, ఇక్కడ హ్యాపీయెస్ట్ డే. అక్కడ క్యాంటీన్, ఇక్కడ క్యాంటీన్. సంథింగ్ ఇస్ రాంగ్. ఏంటన్నయ్య గారు ఇలా సడన్ గా వచ్చారు? ఏం లేదమ్మా, మా ఊళ్ళో మా అన్నయ్య కొడుకు పెళ్లి, నేను మా అమ్మ కంపల్సరీగా వెళ్ళాలి. నేహకి ఏదో టెస్ట్ ఉందట, రానంటోంది. అందుకని. అయితే నేహాన్ ఒక్కదాన్ని ఇంట్లో వదిలేళ్తారా ఏంటి? మీరు వచ్చే వరకు మా ఇంట్లో ఉండమనండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. 3 సిగరెట్లు సోదా పాటు చూడే ఖాన్గాడు ఎవరవుతుంది? మన జుట్టుగాళ్ళు ఎవరా? అయితే ఏంట్రా గొప్ప, నేను దాంతో ఐ లవ్ యూ ఐ మ్యారీ అనిపిస్తా. పందెమా? నువ్వు చెప్పించుకుంటావో దాని చెప్పుతో కొట్టించుకుంటావో పందెమా? రేయ్ బస్తీ మే సవాల్, నేను ఓడిపోతే ఒక్కడు కేసు బీరు దాపిస్తా. సర్లే, నువ్వు గెలిస్తే కేసు బిల్ తాగి పెడతాం. ఓకే. సచ్చ ఎస్కిస్ మీ. ఏంటి? ఏమి లేదు, నేను పాట పాడతాను, అది ఏ సినిమాలో నువ్వు చెప్పాలి. నువ్వు పాట పాడతావా? యా. మంచిగా పాడితేనే చెప్తా. నీ మంచిగానే పడతాను, నువ్వు మంచిగా చెప్పాలి. గుడి గంటలు మ్రోగిన వేళ మది నిండెను నాలో, ఇదే సినిమాలోది. నిన్నే ప్రేమిస్తా. ఏంటండి? నిన్నే ప్రేమిస్తా. అప్పుడే వెళ్ళిపోతామేంటి, ఇంకో పాట ఉంది. అగ్రికు వీరుడు డరండాన్, నా రాకుమారుడు డరండాన్, కలల్లోనే ఇంకా ఉంటాడు. ఇదే సినిమాలోది. నిన్నే పెళ్ళాడతా. ఏంటి? నిన్నే పెళ్ళాడతా. అదిరా, ఎవరుకుంటున్నారు? బాబు చెప్పేసిందిరా. మనతో చూడన్నా, చిన్న చేంజ్ చేద్దామా? ఏంటి చెప్పు. ఇప్పుడు నేను పాట పాడతా, నువ్వు టైటిల్ చెప్పాలి. లైన్లోకి వచ్చేసింది. ఓకే పాడు. ఆట కావాలా? పాట కావాలి. అర్థమైన స్వచ్ఛతలకు బీటు కావాలి. పాట కావాలి. ఇదే టైటిల్. అన్నయ్య, ఇది నీకు సూటబుల్ రా అన్నయ్య. కార్తిక్, నాకు ఇలాంటివి నచ్చవు. నేను నీ సేఫ్టీ కోసం బ్రేక్స్ వేస్తుంటే ఇలా మాట్లాడతావేంటి? క్లచ్ నొక్కకుండా బ్రేక్లు వేయకుండా బైక్ ఎలా నడుపుతారు? స్టాప్ ఇట్ కార్తిక్, నువ్వు ఇలా బ్రేక్లు ఎందుకు వేస్తున్నావో నాకు తెలుసు. అరే నేను ఏదో కావాలని చేసినట్టు మాట్లాడతావేంటి? అలాంటి చిల్లర పనులు నేను చేయను. అయినా నా మీద నీకు ఇలాంటి బ్యాడ్ ఒపీనియన్ ఎందుకు వచ్చింది చెప్పు? వెళ్ళిపోతండి నేహా, ప్లీజ్. ఏదో తమాషాకి చేశాను, ఐఎమ్ సారీ. నువ్వు స్పోర్టివ్ గా తీసుకుంటావు అనుకున్నాను కానీ ఇలా సీరియస్ అయిపోతావు అనుకోలేదు నేహా. ప్లీజ్ ఇంకెప్పుడు అలా చేయను. ఈసారి ఏ ఆటో వచ్చినా సిగ్నల్ పడ్డ బ్రేక్ వేను. నేహా సారీ నేహా. నేహా సారీ నేహా. అరే సారీ చెప్తే వెళ్ళిపోతావండి నేహా, ప్లీజ్ నేహా, ఐఎమ్ సారీ. తొందరగా నేహా.
వచ్చేసిందే ఇప్పుడు ఎలాగా లాగరా హెయిర్ చా వెరీ బ్యాడ్ యా గౌరీ అమ్మా ఈ బ్యాగ్ తీసుకెళ్ళి లోపల పెట్టు. అలాగేనమ్మా. ఏరా ఇంతసేపు షార్ట్స్ వేసుకుని ఉన్నావు, సడన్ గా గెటప్ మార్చేసి స్మార్ట్ గా తయారయ్యావు. ఎక్కడికైనా వెళ్తున్నావా? నో నేనెక్కడికి వెళ్తాను? ఏ ఇంట్లో ఉన్నప్పుడు నీట్ గా డ్రెస్ చేసుకుని ఉండకూడదా? మీ ఆడలా జిడ్డు గారితో ఉండాలా? అవును రాము బ్యాగ్ తీసుకెళ్తున్నాడు, గెస్ట్లు ఎవరన్నా వచ్చారా? నేహ వాళ్ళ బామ్మ నాన్న పెళ్లికి వెళ్తున్నారు. ఈ ఒక్కరోజు ఇక్కడ ఉంటుందని రమ్మన్నాను. ఎందుకమ్మా ఇలాంటి తలనొప్పులన్నీ పెట్టుకుంటావు? అదేంట్రా అలాంట? అవునమ్మా, అందం చదువు ఉండి నాలాంటి పెళ్లి కావాల్సిన కుర్రవాడున్న ఇంట్లో వయసులో ఉన్న అమ్మాయిని ఉంచితే ఎలా అమ్మా? రేపు ఏదైనా జరిగితే ఏం జరుగుతుంది చెప్తారా? మీ కాలంలో అబ్బాయిలు అమ్మాయిల తమ్ముళ్ళు ఫ్రెండ్షిప్ చేసుకుని అప్రోచ్ అయ్యేవాళ్ళు. ఈ ఎంటీవీ జనరేషన్ అమ్మాయిల రూటే వేరు. నాలా స్మార్ట్ గా రిచ్ గా ఉన్న కుర్రాన్ని చూస్తారు, ముందు వాళ్ళ మమ్మీ డాడీలతో ఫ్రెండ్షిప్ చేసుకుని తర్వాత కోడలుగా సెటిల్ అయిపోతారు. దే ఆర్ వెరీ డేంజరస్ అమ్మా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆంటీ ఆంటీ చిన్న డౌట్, కార్తీక్ తరచుగా రఘు వాళ్ళ ఇంట్లో ఉంటాడని చెప్తారు కదా? కంబైన్ స్టడీస్ అని అప్పుడప్పుడు ఉండేవాడు. కంబైన్ స్టడీస్ కోసమా లేక రఘు చెల్లెల కోసమా? అమ్మా నేను ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్తే ఎంత నీచంగా ఆలోచిస్తుందో చూడు. అంటే తను తన ఫ్రెండ్ ఇంటికి వెళితే తప్పులేదు గాని నేను నా ఫ్రెండ్ ఇంటికి వస్తే తప్ప? గుడ్ లాజిక్. కార్తీక్ ఇప్పటికే చాలా మాట్లాడావు. అరే రానేహా, అమ్మా అది ఇది లేడీస్ రూమ్, నువ్వు లోపలికి రాకూడదు. అవునులే, కొడుకున్నా నీకు ఫ్రెండ్ ఎక్కువైపోయింది. ఆంటీ కార్తీక్ ఎక్కడా? ఆంటీ అక్కడ ఉన్నాడు. ఆట పట్టిద్దామా? ఓకే. కార్తీకా? ఆంటీ మీకు కార్తీక్ కాలేజ్ లో ఎలా ఉంటాడో తెలీదు. వాడికే హీరోలా ఉంటాడు. ఇంట్లోనే హీరో, బయటికి వెళ్తే పెద్ద జీరో. కావాలంటే రఘుని అడగండి. ఆ రోజు గర్ల్స్ అంతా కార్తీక్ ని ర్యాక్ చేస్తుంటే కార్తీక్ ఫేసు టొమాటోలా ఎర్రగా అయిపోయింది. పాపం నేను ఇలా అన్నానని మళ్ళీ కార్తీక్ కి చెప్పకండి, అసలే నా మీద గుర్రుగా ఉన్నాడు. కార్తీక్ నువ్వు లోపల ఉన్నావు అనుకుని నీ గురించి ఆంటీకి ఏదేదో చెప్పేశారు. సారీ కార్తీక్, నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలీదు. అబ్బే నేను ఇప్పుడే వచ్చాను, ఇందాక నా 5 రూపీస్ కాయిన్ పడిపోతాను. కార్తీక్ మమ్మీ నాన్నగారు వచ్చేసరికి లేట్ అవుతుందన్నారు. ఈలోగా నువ్వు భోంచేసే. ఈ రోజు వంట చేసింది ఎవరో తెలుసా? నేహా. అలాగా, ఇక తిన్నట్టే. నాకు ఆకలిగా లేదు అని ఆవిడ చేసింది అంటున్నావుగా, ఆవిడ తినమను. అయ్యో రామచంద్ర, ఆకలి దంచేస్తుంది. కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువ చేసినట్టున్నానే. అసలే ఆకలికి ఆగడం నా వల్ల కాదే. ఇప్పుడేనా రా భగవంతుడా. అయ్యో అవును, ఆకాశంలో నక్షత్రాలు ఎన్నుంటాయి? కార్తీక్ కౌంటింగ్ రీకౌంటింగ్ అయిపోయిందా? లెక్క పెట్టింది చాలు గాని వచ్చి తిను. కమ్. కార్తీక్ మరి చిన్న పిల్లాడిలా బిహేవ్ చేయకు. ఉదయం నువ్వేలా బిహేవ్ చేసావు? నేనేదో సరదాగా బ్రేక్ వేసినందుకు నా హంగామా చేసావు. ఓకే ఐమ్ సారీ. ఏంటి సారీ? నేను ఉదయం నీకు ఎన్నిసార్లు సారీ చెప్పినా నువ్వేమైనా వినిపించుకున్నావా? అయినా నేనేమైనా పరాయి అమ్మాయిని ఎక్కించుకుని బ్రేక్స్ వేసానా? నిన్నే కదా. నాకేం అక్కర్లేదు, నువ్వు వెళ్ళు. నేను చేసినవి తినడం ఇష్టం లేకపోతే కనీసం ఈ పాలైనా తాగు. ఓకే నీ ఇష్టం, నాకు నిద్ర వస్తుంది. గుడ్ నైట్.